అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం కలిధర్మము కల్కి అవతారం గురించి తెలుసుకుంటున్నాం. శ్రీ వ్యాస మహాభారతము వనపర్వము. యుధిష్ఠరుడు మార్కండేయ మహాముని చెప్పిన కథను విని తిరిగి మళ్ళీ ఇలా అడుగుతున్నాడు. భార్గవ, నీ వలన నేను సృష్టి ప్రళయాల గురించి ఆశ్చర్యకరమైన కథను విన్నాను. ఇక నాకు కలియుగం గురించిన విషయాలను వినాలని ఉంది. కలియుగంలో ధర్మం సంపూర్ణంగా తుడిచిపెట్టుకుపోయాక ఏం జరుగుతుంది? కలియుగంలో మనుష్యుల పరాక్రమం ఎలా ఉంటుంది? వారి ఆహార విహారాలు ఎలా ఉంటాయి? వారి ఆయువెంత? వారి దుస్తులు ఎలా ఉంటాయి? కలియుగం ఎంతవరకు చేరుకున్నాక తిరిగి సత్యయుగం ప్రారంభమవుతుంది? మునివర, ఈ అన్ని నియమాలు మీరు నాకు విస్తారంగా చెప్పండి. మీరు చెప్పే తీరు చాలా విచిత్రంగా ఉంటుంది అని అడిగాడు. యుధిష్ఠరుడు ఇలా అడిగాక మార్కండేయుడు శ్రీకృష్ణుడికి పాండవులకు ఇలా చెప్తున్నాడు. రాజా, కలికాలం వచ్చాక ఈ జగత్తు ఎలా ఉంటుంది అనే విషయమై నేను విన్నది, నాకు తెలిసింది అంతా చెబుతాను. శ్రద్ధగా విను. సత్యయుగంలో ధర్మం సంపూర్ణంగా ప్రతిష్ఠితమై ఉంటుంది. మోసం, వంచన, దంభం ఉండవు. ధర్మస్వరూపమైన వృషభానికి 4 కాళ్ళు ఉంటాయి. త్రేతాయుగంలో ఒక కాలును అధర్మం జమ చేసుకుంటుంది. కనుక ధర్మానికి ఒక కాళ్ళు తగ్గి 3 కాళ్లతోనే ఉంటుంది. ఇక కలియుగం వచ్చేసరికి 3 భాగాల వరకు ఈ జగత్తును అధర్మం వరిస్తోంది. 4వ భాగంలో మాత్రమే ధర్మం ఉంటుంది. సత్యయుగం తర్వాత వచ్చే ఆయా యుగాలలో మనుష్యుల ఆయువు, వీర్యం, బుద్ధి, బలం, శక్తి అన్నీ క్రమంగా తగ్గుతాయి. కలియుగంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అన్ని జాతుల వారు అంతరంగంలో కపటముంచుకొని ధర్మాచరణం చేస్తారు. మనుష్యులు ధర్మమనే వలపన్ని లోకులను అధర్మంలో చిక్కుకునేలా చేస్తారు. తమను తాము పండితులుగా భావించుకునేవారు సత్యం యొక్క పీక నొక్కుతారు. సత్యానికి హాని కలగడంతో వారి ఆయువు తరిగిపోతుంది. ఆయువు తరిగిపోవడంతో వారు పూర్తిగా విద్యలు సముపార్జించలేరు. విద్యాహీనులైన అజ్ఞానులను లోభం అణిచివేస్తుంది. క్రోధలోభాలకు వశులైన మూఢులు కోరికలయందు తగులుకుంటారు. దీనితో వారు పరస్పరం వైరం పెంచుకుంటారు. ఒకరినొకరు ప్రాణాలు తీసే ఘాతుకానికి ఒడిగడతారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు పరస్పరం సంతానం పొందడంలో వర్ణసంకరం జరుగుతుంది. ఇక ఈ విభాగం చేయడం కష్టమవుతోంది. మీరందరూ సత్యాన్ని, తపస్సును విడిచి శూద్రులతో సమానులవుతారు. కలియుగాంతంలో ప్రపంచపు స్థితి ఇలానే ఉంటుంది. వస్త్రాలలో జనుముతో చేసినవి బాగున్నాయనుకుంటారు. ధాన్యంలో కొర్ర ధాన్యాన్ని మెచ్చుకుంటారు. ఆ కాలంలో పురుషులకు కేవలం స్త్రీలతో మిత్రత్వం ఉంటుంది. లోకులు చేపలు, మాంసం తింటారు. మేకల, గొర్రెల పాలు తాగుతారు. గోవుల దర్శనమే దుర్లభమవుతోంది. లోకులు ఒకరినొకరు దోచుకుంటారు, చంపుకుంటారు. భగవంతుని పేరైనా ఎవరూ తలచరు. అందరూ నాస్తికులు, దొంగలు అవుతారు. పశువులు లేకపోవడంతో వ్యవసాయమంతా చెడిపోతుంది. తవ్వుకోలతో తవ్వి నదీ తీరాలలో ధాన్యం విత్తుతారు. అందులో కూడా ఫలసాయం తక్కువగానే లభిస్తుంది. బ్రాహ్మణులు వ్రత నియమాలు చెయ్యరు. పైపిచ్చు వేదాలను నిందిస్తారు. శుష్క తర్కాలతో మోహితులై యజ్ఞహోమాలన్నీ విడిచివేస్తారు. గోవులకు 1 ఏడాది వయస్సున్న దూడలను మెడమీద కాడిపెట్టి నాగలికి కడతారు. అందరూ అహం బ్రహ్మాస్మి అంటూ వ్యర్థ ప్రలాపాలు చేస్తారు. అయినా లోకంలో వారినెవరూ నిందించరు. ప్రపంచమంతా మ్లేచ్చుల వలె వ్యవహరిస్తారు. సత్కర్మలు, యజ్ఞాలు మొదలైనవి పేరుకి కూడా తలపెట్టరు. ఈ విశ్వమంతా ఆనందహీనంగా, ఉత్సవ శూన్యంగా ఉంటుంది. లోకులు సామాన్యంగా దీనుల, అసహాయుల, విధవరాండ్ర యొక్క ధనాన్ని హరిస్తారు. క్షత్రియులు జగత్తుకి ముల్లులా తయారవుతారు. గర్వంతో, అహంకారంతో మదించి ఉంటారు. ప్రజలను రక్షించరు. రూపాయలు గుంజడానికి అధికంగా లోభం ప్రదర్శిస్తారు. రాజులని చెప్పుకునే వారికి కేవలం ప్రజలను దండించడంలోనే సరదా ఉంటుంది. సజ్జనులపై దాడి చేసి వారి ధనాన్ని, స్త్రీలను బలవంతంగా అనుభవించేంతగా ప్రజలు నిర్దయగా ఉంటారు. వారు ఏడుస్తున్నా, విలపిస్తున్నా దయచూపరు. ఎవరూ వారిని కన్య కోసం యాచించరు. కన్యాదానమే చేయరు. కలియుగంలో వరుడు, కన్య తమకు తామే స్వయంవరం చేసుకుంటారు. ఆ కాలంలో మూర్ఖులు, అసంతుష్టులు అయిన రాజులు అన్ని రకాల ఉపాయాలతో ఇతరుల ధనాన్ని అపహరిస్తారు. చేతిని దోచుకుంటుంది. తమ దగ్గరి బంధువులే సంపదను హరించేవారవుతారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులనే పేర్లు కూడా ఉండవు. అందరూ ఒకే జాతి వారవుతారు. భక్ష్యాభక్ష్య విచారం లేకుండా అందరూ ఒకేలాంటి ఆహారాన్ని
పూజిస్తారు. స్త్రీలు పురుషులు అందరూ స్వేచ్ఛాచారులవుతారు. ఒకరి పనిని ఆలోచనలను వేరొకరు సహించలేరు. వ్యాపారంలో క్రయ విక్రయాల సమయంలో లోభం కారణంగా అందరూ అందరినీ వంచిస్తారు. పని యొక్క తత్వం తెలియకపోయినా ఆ పని చేయడానికి సిద్ధమవుతారు. అందరూ స్వభావ సిద్ధంగా క్రూరులు. ఒకరిపై ఒకరు అభియోగాలు మోపుకునేవారు అవుతారు. ప్రజలు తోటలను చెట్లను నరుకుతారు. దాని గురించి వారి మనసులలో కొద్దిగా కూడా బాధ ఉండదు. ప్రతి మనిషికి బ్రతుకు మీద సందేహమే. లోబులు బ్రాహ్మణులను చంపి వారి ధనం లాక్కొని అనుభవిస్తారు. శూద్రులచే పీడింపబడి బ్రాహ్మణులు భయంతో హాహాకారాలు చేస్తారు. బాధింపబడిన బ్రాహ్మణులు నదులను పర్వతాలను ఆశ్రయిస్తారు. దుష్ట పరిపాలకుల కారణంగా ప్రజలు సర్వదా పన్నుభారంతో అణిగిపోతూ ఉంటారు. శూద్రులు ధర్మోపదేశం చేస్తారు. బ్రాహ్మణులు వారిని సేవిస్తారు. వారి ఉపదేశాలు ప్రామాణికమైనవిగా చెప్పబడతాయి. సమస్త లోక వ్యవహారము విపరీతంగా తలక్రిందులుగా ఉంటుంది. ప్రజలు ఎముకలు పూడ్చిన గోడలను పూజిస్తారు, కానీ దేవతామూర్తులను కాదు. శూద్రులు ద్విజాతులను సేవించరు. మహర్షుల ఆశ్రమాలు, బ్రాహ్మణుల ఇల్లు, దేవస్థానాలు, ధర్మసభలు మొదలైన అన్ని చోట్లు ఎముకలతో కూడి ఉంటాయి. దేవమందిరాలు ఎక్కడా ఉండవు. ఇవన్నీ యుగాంతపు లక్షణాలు. అంటే దర్గాలు ఎక్కువైపోతాయన్నమాట. అధిక భాగం మనుష్యుల ధర్మహీనులై మాంసభోజులై మద్యపానం చేసేవారు అయినప్పుడు యుగాంతం అవుతుంది. ఆ కాలంలో అకాల వర్షాలు పడతాయి. శిష్యులు గురువులను అవమానిస్తారు. ఎప్పుడూ వారికి అహితాన్నే చేస్తారు. గురువులు ధనహీనులవుతారు. వారు శిష్యుల తిరస్కారాలను వినవలసి వస్తుంది. ధనాలాపన వలననే మిత్రులు బంధువులు దగ్గర ఉంటారు. యుగాంతం వచ్చేసరికి ప్రాణులన్నీ లేకుండా పోతాయి. దిక్కులన్నీ మండిపోతాయి. ఒక సూర్యుడు ఎలాగో ఉన్నాడు, మరి 6 సూర్యులు ఉదయించి 7 ఒకేసారి తాపం కలుగజేస్తారు. అంటే 7 సూర్యులు ఉదయించి ఎక్కువ వేడిని కలుగజేస్తారు. గర్జిస్తున్న మెరుపులు పడతాయి. దిక్కులన్నింట్లో అగ్ని రగులుతుంది. ఉదయ సమయంలో ఆస్తమయ సమయంలో సూర్యుడు రాహుగ్రస్తుడై కనబడతాడు. అంటే గ్రహణంలో ఉన్న సూర్యుడు కనబడతాడు. ఇంద్రుడు కాలం కాకుండానే వర్షాలు కురిపిస్తాడు. అంటే అకాల వర్షాలు. విత్తిన పొలాలు మొలకెత్తవు. స్త్రీలు కఠిన స్వభావులు, కటువుగా మాట్లాడేవారు అవుతారు. వారు ఏడుపునే ఎక్కువగా ఇష్టపడతారు. వారు భర్తల అదుపులో ఉండరు. పుత్రులు తల్లిదండ్రులను హత్య చేస్తారు. అమావాస్య రాకుండానే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. బాటసారులకు అడిగిన అన్నం నీరు వసతి ఎక్కడా దొరకవు. అన్ని వైపుల నుండి స్పష్టంగా అనంగీకారాన్ని పొంది వారు నిరాశతో వీధులలోనే పడి ఉంటారు. కాకులు ఏనుగులు పశుపక్షులు మృగాలు యుగాంత కాలంలో మహాకటువుగా అరుస్తాయి. మానవులు తమ మిత్రులను బంధువులను చివరికి తమ కుటుంబ సభ్యులను కూడా విడిచిపెడతారు. స్వదేశాన్ని వదిలి పరదేశాన్ని ఆశ్రయిస్తారు. ప్రజలందరూ అయ్యో తండ్రి అయ్యో కొడుక అని బాధగా పిలుస్తూ భూమి మీద తిరుగుతారు. యుగాంతంలో ప్రపంచం యొక్క అవస్థ ఈ తీరుగానే ఉంటుంది. ఆ సమయంలో ఒక్కసారి ఈ ప్రపంచం నాశనమవుతుంది. దాని తరువాత కాలాంతరంలో సత్యయుగం ఆరంభమవుతుంది. క్రమంగా బ్రాహ్మణాది వర్ణాలు శక్తివంతమవుతాయి. లోకాభ్యుదయం కోసం తిరిగి దైవానుకూల్యం ఏర్పడుతుంది. సూర్యుడు చంద్రుడు బృహస్పతి ఒకే రాశిలో ఒకే పుష్యమి నక్షత్రం మీదికి వచ్చినప్పుడు సత్యయుగం ఆరంభమవుతోంది. తిరిగి మేఘాలు సకాలంలో వర్షిస్తాయి. నక్షత్రాలకు కాంతి వస్తుంది. గ్రహగతి అనుకూలంగా ఉంటుంది. అందరికీ శుభం కలిగి అంతటా సుభిక్షం ఆరోగ్యం విస్తరిస్తుంది. ఆ సమయంలో కాల ప్రేరణ వలన శంబల అనే గ్రామంలో ఉండే విష్ణుయశుడనే బ్రాహ్మణుని ఇంట్లో ఒక బాలుడు పుడతాడు. అతని పేరు కల్కి విష్ణుయశుడు. ఆ బ్రాహ్మణ కుమారుడు చాలా బుద్ధిమంతుడు, బలవంతుడు, పరాక్రమశాలి అవుతాడు. మనసులో తలుచుకున్నంత మాత్రాన వాహనాలు, అస్త్రశస్త్రాలు, యోధులు, కవచాలు ఇచ్ఛానుసారంగా అతని వద్ద ఉంటాయి. అతడు బ్రాహ్మణ సైన్యాన్ని వెంట పెట్టుకొని లోకమంతటా వ్యాపించి ఉన్న మ్లేచ్చులను నాశనం చేస్తాడు. అతడే దుష్టులందరినీ సంహరించి సత్యయుగ ప్రవర్తకుడవుతాడు. ధర్మబద్ధంగా విజయం పొంది చక్రవర్తి అయి సమస్త ప్రపంచానికి ఆనందం కలుగజేస్తాడు. సత్యయుగం ప్రారంభమైన కాలంలో అంటే కలియుగానికి సత్యయుగానికి మధ్యలో ఉన్న సంధి కాలంలో కల్కి విష్ణుయశుడు జన్మిస్తాడు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్
చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. కృష్ణార్పణం.